2025 సక్సెస్ఫుల్గా నవంబర్లో ఉన్నాం. ఇంకా 1 మంత్ ఉంటే 2026 వస్తుంది. ఈ గ్యాప్లో మీరు ఏం అచీవ్ చేశారు? మీ లైఫ్ ఏం మారింది? మీ లైఫ్లో మీరు తీసుకున్న బిగ్ డిసిషన్స్ ఏంటి? మీరు పెట్టుకున్న గోల్స్ ఏంటి? దాన్ని అచీవ్ అయ్యారా లేదా అనేది హానెస్ట్గా చెప్పుకోండి. ఒకవేళ నిజంగానే అచీవ్ అవ్వకపోయి ఉంటే బాధపడాల్సిన సమయం, యాక్షన్ తీసుకోవాల్సిన సమయం. బాధపడుకుంటూనే ఉన్నాం ప్రతిరోజు, ప్రతి క్షణం. కానీ ఇక్కడ నుంచి కాదు. ఎందుకంటే డెఫినెట్లీ యూత్లో అయినా సరే, యూత్ అయిపోయిన తర్వాత వచ్చే మన ఏజ్ అయినా సరే, ఏ ఏజ్లో అయినా సరే, మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ మనీ ఉంటే డెఫినెట్లీ మనం ఎప్పుడు బాధపడం. ఆ మనీనే మనకు కావాలి. డెఫినెట్లీ మనీ ఎలాగైనా ఏం చేయొచ్చు, కష్టపడవచ్చు, హార్డ్ వర్క్, సో కాల్డ్ స్మార్ట్ వర్క్ ఎన్నైనా చేయొచ్చు. కానీ చేస్తున్నామా లేదా అనేది పాయింట్. మంచి వేలోనే ఉండాలి. ఎప్పుడే కానీ చెడ్డ వేలు తీసుకోకూడదు. దట్ కర్మ విల్ హిట్ యూ. అండ్ డెఫినెట్లీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీకు మనీనే ప్రాబ్లం అయితే మన దగ్గర ఒక ఛానల్ ఉంది, దాన్ని ఫాలో అయిపోండి. అప్పుడప్పుడు మనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ సంబంధించినవి అన్ని షేర్ చేసుకుంటున్నాం ఫ్రీగా. అండ్ ఆల్సో అది రిస్క్తో కూడుకుంది. డెఫినెట్లీ మీ ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసిన తర్వాతే మమ్మల్ని ఫాలో అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఎక్కడుందో కూడా మీకు తెలిసిన ఛానల్ వెళ్తే దొరుకుతుంది డెఫినెట్లీ. సో గైస్, 2026 కనీసం ఏదో ఒక యాక్షన్ తీసుకొని మళ్ళీ నవంబర్ 2026 కల్లా ఏదో ఒకటి సక్సెస్ చేయండి. ఎందుకంటే మన దగ్గర టైం ఉంది అన్న భ్రమలో మనం ఉంటాం, కానీ ఇలా అనే లోపల ప్రతీది అయిపోతుంది. సో డెఫినెట్లీ try to upgrade your life with your skills, with your talent, with your discipline, with your work and workaholic ethics, everything. సో అన్నీ ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఏదైనా సరే చేసుకొని ఈ 2026 ఇయర్ని ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ, టు ద హాల్ హార్డ్ వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్ కూడా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఎస్.